అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సర్వనభవాయ నమః. ఈ కథను భక్తితో శాంతిగా వినండి. ఇది గర్భిణీ స్త్రీలకు శుభ ఫలితాలు అందించే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పవిత్ర జన్మ కథ. పూర్వకాలంలో దేవతలు తారకాసురుడు అనే రాక్షసుని వల్ల తీవ్రంగా బాధపడుతుండేవారు. అతడికి ఉన్న వరం కారణంగా సాధారణ దేవతలెవ్వరూ అతడిని సంవరించలేకపోయారు. అప్పుడే బ్రహ్మదేవుడు చెప్పాడు, శివుని కుమారుడే తారకాసురుని సంవరించగలడు అని. శివ తేజస్సు అవతరణ. లోకక్షేమం కోసం పరమశివుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో ఆయన నుండి దివ్యమైన అగ్ని తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు అంత శక్తివంతమైనది కావడంతో దానిని భరించలేక అగ్నిదేవుడు దానిని గంగాదేవికి అప్పగించాడు. గంగాదేవి ఆ దివ్య తేజస్సును శరవణ తటాకంలో ఉంచింది. అక్కడ నుంచే 6 దివ్య శిశువులు జన్మించారు. ఆ శిశువులని కృత్తికా దేవతలు తమ సొంత పిల్లలలా ప్రేమతో పెంచారు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి అపారమైన మాతృప్రేమతో ఆ 6 శిశువులను తన కరుణామయ ఆలింగనంలోకి తీసుకుంది. ఆ క్షణమే ఆ 6 శిశువులు ఒకే శిశువుగా మారారు. అతడే 6 ముఖాలు గల బాలుడు షణ్ముఖుడు. ఆ బాలుడు మయూర వాహనుడయ్యాడు. శక్తి ఆయుధం ధరించాడు. దేవసేనల నాయకుడయ్యాడు. ఆయనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు, గుహుడు. తర్వాత తారకాసుని సంవరించి లోకానికి శాంతి రక్షణ అందించాడు. ఈ కథను భక్తితో వినే గర్భిణీ స్త్రీలకు బిడ్డకు ధైర్యం, తెలివిని ప్రసాదిస్తాడు. ప్రసవ భయం తగ్గుతుంది. మనసుకి శాంతి, సానుకూల ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యమైన శుభమైన సంతానం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కథను వినిన ప్రతి గర్భిణీ తల్లికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యం, రక్షణ, శుభ ప్రసవం ప్రసాదించునుగాక. ఓం సర్వనభవాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు జపించడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఓం సర్వనభవాయ నమః. 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 మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.